ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ పరలోకమందున మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క వాక్యాన్ని చెబుతూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం తను జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు బైబిల్లో నుండి కొన్ని సంగతులు నేర్చుకుందామండి. ప్రియమైన దేవుని వారలారా, సంఘం అంటే, క్రైస్తవ సంఘం అంటే లోకము నుండి ప్రత్యేకపరచబడిందండి. లోకం నుండి వేరేది మాత్రం కాదండి. లోకం నుండి ప్రత్యేకించబడిందే క్రైస్తవ సంఘం. అంటే మనం లోకం నుండి పూర్తిగా వేరైపోవాల్సిన పని అయితే లేదండి. కేవలం లోక విషయంలో, మరి ఏ విషయంలో మనం వేరేవాళ్ళంటే, ఇప్పుడు మన చుట్టూ కూడా ఉన్న సమాజంలో మనకి చాలామంది స్నేహితులు ఉంటారు, మనకి చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు, మరి చాలామంది బంధువులు ఉంటారు. అయితే మనము ఈ యొక్క సంఘంలో ప్రత్యేకించబడిన వారు అంటే, దేని విషయంలో ప్రత్యేకించబడిన వారు అంటే, కేవలం దేవుని విషయంలో, అలాగే పాపం చేయకుండా ఉండే విషయంలో మాత్రమే మనం ప్రత్యేకించబడిన వారు అండి. ఈ జీవితం అనేది ఒక యాత్ర లాంటిదండి. జీవిత యాత్ర. ఈ యొక్క జీవితంలో కూడా మన యొక్క జీవిత యాత్రలో ఎన్నెన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఎన్నెన్నో బాధలు వస్తూ ఉంటాయి, ఎన్నెన్నో కష్టాలు వస్తూ ఉంటాయండి. పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారండి, కాళ్ళు తడవకుండా సముద్రం దాటొచ్చేమో కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేం. అర్థమైందండి? కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చేమో కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేం. అంటే మన యొక్క జీవితం అనేది సాగదు. అంటే దీన్ని బట్టి ఏంటంటే, మన యొక్క జీవితంలో కూడా ఎన్నెన్నో బాధలు వస్తూ ఉంటాయి, ఎన్నెన్నో బాధలు, కష్టాలు, నష్టాలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అయితే చివరి వరకు కూడా మనము దేవునిలోనే కొనసాగాలి. కాబట్టి నీకు కన్నీరు రావడానికి కారణం కొన్నిసార్లు నీ తప్పై ఉండొచ్చు, కొన్నిసార్లు నీ తప్పు కాకపోయినా నీకు కన్నీరు అనేది రావచ్చండి. అన్యాయంగా కూడా నీకు కన్నీరు అనేది రావచ్చు. దాన్నే బైబిల్ పరిభాషలో బాష్ప బిందువు అంటారండి. ఏమంటారండి? బాష్ప బిందువు. అలాగే కొన్నిసార్లు మనకి కన్నీరు అనేది రకరకాలుగా, బాగా ఎమోషనల్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు కన్నీరు రావచ్చు. కొంతమంది నటించడానికి కూడా కన్నీరు అనేది వస్తూ ఉంటుందండి. గ్లిజరిన్ రాసుకుంటే కన్నీరు అనేది వస్తుందండి, గ్లిజరిన్. అలాగే ఇప్పుడు ఉదాహరణకి తేనె మనం తీసుకున్నాం అనుకోండి, తేనెలో కల్తీ తేనె ఉంటుంది, అలాగే ఒరిజినల్ తేనె కూడా ఉంటుందండి. కొంతమంది బకెట్లో పెట్టుకొని అందులో చచ్చిపోయిన ఒక 4 ఏకలు వేసుకుని అది ప్యూర్ తేనెని తీసుకుని వస్తూ ఉంటారు. చూడండి, అందులో ఒక తేనె పట్టేసి అది చాలా ఒక బకెట్లో తీసుకొని అందులో కొన్ని ఈగలు కూడా ఉంటాయి. ఇప్పుడే తీసేవాడిని కావాలితే తేనె తీగలు కూడా ఉన్నాయి చూడండి, ఒరిజినల్ తేనండి, మంచి పుట్ట తేనండి అని చెప్తూ ఉంటారు. కానీ అలాంటి వాటిలో కూడా ఏముంటుందంటే మోసం అనేది ఉంటుంది. అలాగే కన్నీరులో కూడా నిజమైన కన్నీరు ఉంటుంది. అలాగే కన్నీరులో కొన్నిసార్లు నటించినప్పుడు కన్నీరు వస్తుంది. అలాగే కొన్నిసార్లు గ్లిజరిన్ అనేది రాసుకున్నప్పుడు కూడా కన్నీరు అనేది వస్తుంది. అలాగే హృదయంలో సహింప నల్లని బాధ మనకు కలిగినప్పుడు కూడా కన్నీరు అనేది వస్తూ ఉంటుందండి. కొన్నిసార్లు మరి దేవుని మీద ఆనుకున్నప్పటికి కూడా కన్నీరు వస్తాయి. మరి ఏ విషయంలో మనం బాధపడాలి, ఏ విషయంలో మనం బాధపడకూడదు అనేది కూడా దేవుడు చెప్తున్నాడని
ఒకసారి మన బైబిల్లో చూస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం అండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవడును నరహంతకుడుగా గాని దొంగగా గాని దుర్మార్గుడుగా గాని పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింప తగదు. చాలండి. ఇక్కడ ఏ ఏ విషయాల్లో బాధ అనేది అనుభవించకూడదు అనేది ఇక్కడ చెప్తున్నారండి. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, ఒక వ్యక్తి వేరే వ్యక్తిని చంపేశాడండి. అన్నయ్య నేను పలానా వ్యక్తిని చంపేశాను అందుకే చాలా బాధపడుతున్నారంటే అది కరెక్టేనండి? ఆ విషయంలో బాధ అనేది అనుభవించ తగదని దేవుడు చెప్తున్నాడండి. అలాగే దొంగగా కానీ, నేను ఒక దొంగతనం చేశాను, అయ్యో ఈరోజు నేను దొంగతనం చేశానని బాధపడితే అందరూ కూడా దొంగతనం చేసినప్పుడు దొరికిపోయినప్పుడు అందరూ చెత్త కొట్టేశాడు ఒక వ్యక్తిని. నేను దొంగతనం చేశాను కాబట్టి నేను అందరూ కొట్టేసాను బాధపడ్డాడు అనుకోండి, అది అలాంటి విషయాల్లో బాధ అనేది అనుభవించ తగదు. అలాగే దుర్మార్గుడుగా గాని పరుల జోలికి పోవాడుగా గాని, కొన్నిసార్లు మనకి అనవసరమైన విషయాల్లో అనవసర విషయాల్లోకి వెళ్ళి మనం అనవసరంగా బాధపడవలసి వస్తుందండి. కాబట్టి అలాంటి విషయాల్లో బాధ అనేది అనుభవించ తగదని ఇక్కడ పేతురు గారు చెప్తున్నారండి. దుర్మార్గుడుగా గాని పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింప తగదు. దుర్మార్గుడుగా ఉండి, పరుల జోలికి పోవాడుగా ఉండి, దొంగగా ఉండి, అలాగే నరహంతుడుగా ఉండి, ఇలాంటి విషయాల్లో ఉన్నప్పుడు మనం బాధపడితే దానివల్ల ఉపయోగం అనేది ఉందండి? ఇలాంటి విషయాల్లో బాధ అనేది అనుభవింప తగదు. ఉదాహరణకి 2 కుక్కలు రోడ్డు మీద దెబ్బలాడుకుంటున్నాయండి. మనం బండి మీద వెళ్తున్నాం. బండి మీద వెళ్ళేటప్పుడు మనం ఆగి ఏ అని నువ్వు విడిపో అని కుక్కలు చెప్పనుకోండి, ఆ 2 కలిసి నీ యొక్క పిక్క పట్టుకుని నేను కరిస్తే మరి ఇంటికి వచ్చినప్పుడు ఏమో మరి నన్ను కుక్క కరిసింది, కొద్దిగా ఇట్రా కొద్ది కాపురం పెడదాం అని పిలిస్తే భార్య జాలి పడిద్దండి. అసలు నిన్ను ఎవడెళ్ళమన్నాడు? ఆ కుక్కలు దెబ్బలాడుకుంటే నువ్వెందుకు వెళ్ళావు మధ్యలో? నీకు ఇలాగే జరగాలి అని అంటారండి. ఇలాంటి విషయాల్లో ఎవరు కూడా బాధపడరండి. అంటే నీ బాధ అనేది ఎలా ఉండాలి? నీ బాధ అనేది ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క చిత్తానుసారంగా ఉండాలండి. పరుల జోలికి వెళ్ళావు, నీకు బాధ కలిగింది, ఎవరు వెళ్ళమన్నారు? దుర్మార్గుడిగా ఉన్నావు, నీకు బాధ కలిగింది, ఎందుకు దుర్మార్గుడిగా ఉన్నావు? అలాగే నరహత్య చేసావు, బాధపడుతున్నావు, ఎందుకు నరహత్య చేసావు? దొంగతనం చేసి బాధపడుతున్నావు, ఎందుకు దొంగతనం చేసావు? ఇలాంటి విషయాల్లో బాధ అనేది అనుభవించ తగదు. ఇలాంటి విషయాల్లో బాధ అనుభవించ తగదు. నీకు నిజంగా కన్నీరు వస్తే, నీ తప్పు ఏమీ కూడా లేకుండా నీకు కన్నీరు వస్తే అలాంటి కన్నీరుని దేవుడు కన్సిడర్ చేస్తాడండి. దేవుడు లెక్క పెడతాడు. కుత్తు పుణ్యాన గనక బాధ వస్తే దానికి దేవుడు ఏం చెప్తున్నాడంటే కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనం అండి. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనం. నా సంచలనం నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో అంటే ఏంటండి? పుస్తకములో కనబడును కదా. అలాంటి కన్నీరుని అంటే ఉత్తి పుణ్యాన మనకు కన్నీరు వస్తే, అనవసరంగా మనం ఏదైనా బాధపడితే, దేవుని కోసం మనం నింద అనుభవిస్తే అలాంటి కన్నీరును దేవుడు కన్సిడర్ చేస్తాడు.
నీ కన్నీరు నా యొక్క బుడ్డిలో దాచబడి ఉన్నవి అని దేవుడు చెప్తున్నాడండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ మన బైబిల్లో చూసుకుంటే రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతాను చూడండి. ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకుని ఉన్నది కనుక అది నాకు కోర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగెను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకీయనని యెజ్రెయేలీయు వాడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి అహాబు మూతి ముడుచుకున్న వాడే కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను. ఇదంతా ఈ చరిత్ర మనకు తెలుసండి. ఇక్కడ అహాబు రాజనగరును అనుకుని నాబోతు అనే ఒక వ్యక్తి యొక్క ద్రాక్ష తోట అనేది ఉందండి. మరి రాజు అంటే అతనికి చాలా చాలా ఉంటది. అయినప్పటికీ కూడా ఈ యొక్క అహాబు ఏం చేస్తున్నాడంటే అతని యొక్క రాజ నగరుని ఆనుకుని ఉన్న ద్రాక్ష తోటని నాకు కూర తోటకి ఇమ్ము, నా గార్డెన్ కింద నేను వాడుకుంటాను అన్నప్పుడు ఈ నాబోతు ఏమంటాడంటే, అయ్యా అది నా పిత్రార్జితము, నా యొక్క పిత్రార్జితము మా అమ్మ నాన్న నాకు ఇచ్చింది, దాన్ని నేను అమ్ముకోవడానికి నీకు ఇవ్వడానికి నాకు ఎంత మాత్రం కూడా వీలు కాదు, ఇష్టం లేదని చెప్పినప్పుడు వదిలేయాలి కదండి. కోపం వచ్చేసాడు, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అతని యొక్క భార్య పేరు ఏంటండి? యెజబెలు. ఏంటిలా, అసలు నువ్వు రాజువేనా? మూతి ముడుచుకుని ఆహారం లేకుండా ఉంటే అసలు ఎందుకు బాధపడుతున్నావు? ఒక నాబోతు విషయంలో ద్రాక్ష తోటలు ఇవ్వలేదని బాధపడుతున్నావా? అసలు నువ్వు రాజువేనా? నువ్వు తలుచుకుంటే ఎంత? ఆ విధంగా మాట్లాడి, నేను ఒక నీకు ప్లాన్ చెప్తాను. మరి నాబోతు రాజుని దేవుణ్ణి దూషించాడని ఒక 2 సాక్షుల్ని పిలిపించి నేను ఏర్పాటు చేసి మరి ప్రజలందరి ముందు కూడా వాళ్ళతో చెప్పిస్తాను. అలా చెప్పించినప్పుడు వాళ్ళంతా కూడా అతన్ని రాళ్లతో చావగొడతారు అని ప్లాన్ వేస్తారండి. చివరికి నాబోతుని ఏం చేస్తారండి? అన్యాయంగా రాళ్లతో కొట్టి చంపేస్తారండి. ఇక్కడ ఈ యొక్క సందర్భంలో మనం చూసుకుంటే ఇందులో నాబోతు యొక్క దుఃఖము, అంటే నాబోతును మరి చంపేటప్పుడు రాళ్లతో చావు కొట్టేటప్పుడు నాబోతు బాధపడి ఉన్నాడండి. నాబోతు కన్నీరు కార్చి ఉన్నాడండి. నాబోతు యొక్క కన్నీరు మరి నేల మీద పడిందని మనం అనుకుంటున్నాం, కానీ అది నాబోతు యొక్క కన్నీరు దేవుని యొక్క బుడ్డిలోకి చేరిందని దేవుని వాక్యం చెప్తుందండి. అంటే నాబోతు చనిపోయేటప్పుడు మరి నన్ను ఎందుకు ఇలా అన్యాయంగా చంపేస్తున్నారు, నేను ఏ తప్పు చేశాను, నేను ఏ పాపం చేశాను? అతను చనిపోయేటప్పుడు కూడా అతని యొక్క భార్య పిల్లలు గుర్తొచ్చి ఉండరండి? ఖచ్చితంగా గుర్తు వచ్చే ఉంటారు. తర్వాత నాబోతుని చంపేసిన తర్వాత దేవుడు ఈ యొక్క అహాబు యెజబెలు దగ్గరికి మరి ఏలియాని ఒక ప్రవక్తని పంపించడం కూడా జరిగిద్దండి. తర్వాత 19వ వచనం మనం చూసుకుంటే అదే రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనంలో, యెహోవా సెలవిచ్చినదేమనగా దీనిని స్వాధీన పరుచుకున్న వల్లని నీవు నాబోతుని చంపితీవి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ యొక్క రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. ఇక్కడ చూడండి, వీళ్ళు చేసిన దానికి, అహాబు యెజబెలు చేసిన దానికి పనిష్మెంట్ అనేది వెంటనే వచ్చిందండి. అంటే పాపం చేసినప్పుడు పనిష్మెంట్ అనేది కొన్నిసార్లు స్పీడ్ పోస్ట్ రావచ్చు, కొరియర్ అనేది వచ్చినప్పుడు, ఏదైనా పార్సల్ వచ్చినప్పుడు
స్పీడ్గా రావచ్చు, లేదా కొన్నిసార్లు టైం అనేది పట్టొచ్చు. కానీ పనిష్మెంట్ రావడం అనేది మాత్రం కంపల్సరీ పనిష్మెంట్ అనేది వస్తుంది. ఇక్కడ నాబోతు విషయంలో ఇక్కడ వాళ్ళకి పనిష్మెంట్ అనేది చాలా స్పీడ్ పోస్ట్ లాగా వచ్చిందండి. ఏ స్థలమందైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదే స్థలమందు కుక్కలు నీ యొక్క రక్తాన్ని నిజముగా నాకును. అంటే ఇక్కడ నాబోతు గారి యొక్క కన్నీరు దేవుని యొక్క బుడ్డిలోనికి చేరేయండి. అంటే ఇతను అన్యాయంగా ఈ యొక్క విషయంలో కొంతమంది మాట్లాడుతూ ఏమంటారంటే, ఇద్దరిది తప్పే కదండి, మనకి ఏదో తెలిసిన వాళ్ళలాగా. కానీ ఇక్కడ నాబోతు విషయంలో నాబోతు ఏ పాపం చేశాడు చెప్పండి? నాబోతు ఏ తప్పు చేయలే, ఏ పాపం చేయలే. అన్యాయంగా అతను శిక్ష అనేది అనుభవించాడు. అలాంటప్పుడు అలాంటి కన్నీరుకి చాలా పవర్ అనేది ఎక్కువ ఉంటుందండి. నాబోతు కన్నీరు పవర్ ఉంది కాబట్టే దేవుని యొక్క బుడ్డిలోనికి చేరాయి. కాబట్టి దానికి పవర్ ఉంది కాబట్టి వెంటనే పనిష్మెంట్ అనేది కూడా దేవుడు ఇవ్వడం కూడా జరిగిందండి. అలాగే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనం అండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనం. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. చాలండి. దరిద్రుని బాధించువాడు వాని యొక్క సృష్టికర్తని నిందించువాడు. అంటే దరిద్రుల్ని, బాగా లేని వాళ్ళని ఎప్పుడు కూడా బాధించకూడదు. వాళ్ళని గనక బాధిస్తే ఎవరిని బాధించినట్టండి? సాక్షాత్ దేవుణ్ణే బాధించినట్టు. కాబట్టి దరిద్రుల విషయంలో మనం ఎప్పుడు కూడా పక్షపాతం అనేది, వీడు లేనివాడు కదా, వీడి తరపున ఎవరున్నారు, వీడిని కొట్టినా తిట్టినా వాడి పక్కన ఎవరు లేరు అని మాత్రం అనుకోకూడదండి. అలాగే ఇంకా మనం చూసుకుంటే బైబిల్లో అన్యాయంగా బాధ అనుభవించిన వాళ్ళు ఇంకెవరున్నారు చెప్పండి? అన్యాయంగా అలాగే యేసుక్రీస్తు వారు, పాత నిబంధనలో చూసుకుంటే అలాగే యేసేపు గారు, ఇంకా ఊరియా. మరి ఊరియా విషయంలో ఊరియా కూడా మరి అన్యాయంగా చనిపోయాడు కదండి. అన్యాయంగా ఊరియా గారిని చంపించడం కూడా జరిగిందండి. మరి ఊరియాకి తెలియదంటారా? అతను చనిపోయే టైంలో అయినా సరే నిజంగా మరి నేను ఏ పాపం చేయకుండా నేను రాజునే నమ్ముకొని ఇలా ఉన్నప్పుడు నిజంగా మరి నన్ను చంపించేస్తున్నారు, ఇలా చేశారని ఊరియాకు తెలిసి ఉండదంటారా? ఊరియాకు తెలిసి ఉండదండి. చనిపోయే క్షణంలో అయినా సరే నిజంగా మరి అంత యుద్ధం జరిగేటప్పుడు నా ప్రాణం పోవాలనే వాళ్ళు యోధులున్న స్థలంలో నన్ను వండించారు. అంటే ఇదంతా కూడా కావాలని చేశారని ఖచ్చితంగా అతను చనిపోయేటప్పుడు కూడా బాధపడి ఉంటాడండి. నన్ను ఇంత అన్యాయంగా చంపేశారు, నన్ను ఇంత అన్యాయంగా మరి రాజును నమ్ముకున్న నన్ను ఈ విధంగా చేశారని ఖచ్చితంగా ఊరియా గారు బాధపడి ఉంటారండి. మరి ఈ యొక్క తర్వాత మరి దావీదు మరి తన యొక్క తప్పు, అంటే వేరే ఒక ప్రవక్త నాతాను వచ్చి చెప్పినప్పుడు అతని యొక్క తప్పుని ఒప్పుకోవడం కూడా జరిగిద్దండి. తర్వాత అయితే మరి తప్పు అయితే ఒప్పుకున్నాడు, శిక్ష రాలేదండి. పంచాయతీ దావీదు దగ్గరికి వచ్చిందండి. దావీదు ఒప్పుకున్నా దేవుడు నలిపేశాడండి. దావీదు ఒప్పుకున్నాడు, నేను పాపం చేశాను అని ఒప్పుకున్న శిక్ష రాకుండా ఆగిందండి. శిక్ష అనేది వచ్చింది. కాబట్టి బైబిల్లో చూసుకుంటే చాలా మందికి శిక్ష వచ్చిన వాళ్ళు, పేగులు పడి చచ్చిన వాళ్ళు ఉన్నారండి. కడుపులో పురుగులు పడి చచ్చిన వాళ్ళు కూడా బైబిల్లో దేవుడు వ్రాయించాడు. పౌలు గారు మనకి కొత్త నిబంధనలు చూసుకుంటే, పౌలు గారు యూదుడుగా ఉన్నప్పుడు ఆయనకి ఏదైనా బాధలు వచ్చినాయండి? యూదుడుగా ఉన్నంతకాలం బాధ రాలా. ఆయన యూదుడుగా ఉన్నప్పుడు నన్ను బెత్తములతో కొట్టారు, ముమ్మారు ఓడపగిలి శ్రమపడ్డాను, అనేక సార్లు హింసలు బాధలు అనుభవించాను, నన్ను రాళ్లతో కొట్టబడ్డాను నేను
అని ఈ విధంగా ఎప్పుడు చెప్పారు? ఆయన క్రైస్తవుడిగా అయిన తర్వాత చెప్పారు, కానీ ఆయన యూదుడిగా ఉన్నప్పుడు మాత్రం చెప్పలేదండి. కాబట్టి ఇక్కడ దావీదు విషయంలో మరి దావీదు తప్పు చేసినప్పుడు ఆ యొక్క శిక్ష అనేది అతను కూడా వెంటనే అనేది రావడం అనేది జరిగిందండి. దావీదు రాజయ్యాడు, ఎలక్షన్ అయిపోయింది, గెలిచేశాడు, సింహాసనం మీద కూర్చున్నాడండి. సింహాసనం మీద వెంటనే కూర్చోలా, రాజైపోయాడా? గెలిచేశాడు, అందరి ముందు రాజైపోయాడు. కానీ సింహాసనం మీద ఎవరున్నారు? సౌలే ఉన్నాడండి. అడవుల్లో తిరిగాడు, తన కొడుకే చంపేస్తున్న భయంతో రాజ్యాన్ని వదిలేసి అడవుల్లోనికి వెళ్ళిపోవడం కూడా జరిగిందండి. వెంటనే రాజవ్వలేదండి, వెంటనే రాజవ్వల. కారణం అతను చేసిన పాపము. అలాగే పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం అండి. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించని ఎడల అది హితమగును. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి? ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు. కొన్నిసార్లు మేలుకి వెళ్తే కీడు ఎదురైంది అన్నట్టుగా ఉండదండి. ఉదాహరణకి బస్సులో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. అతను ముందు సీట్లో ఉన్న వ్యక్తి యొక్క పర్స్ అనేది కొద్దిగా జేబులో నుండి బయటకు వచ్చేసిందండి. బయటకు మొత్తం పడిపోలేదు, జేబులో పైకి వచ్చింది. అటువంటిప్పుడు వెనకాల ఉన్న వ్యక్తి అతనికి చెప్పాలి, అంటే బాబు పర్సు పడిపోతుంది, కొద్దిగా లోన పెట్టుకొని చెప్పాలి. అలా చెప్పకుండా ఇతను లోనకి పెడదాం ఇతనే పట్టుకుని ట్రై చేసాడు అనుకోండి, అదే టైంలో చూసి పట్టుకుంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చెప్పండి? ఖచ్చితంగా అతన్ని దొంగ అంటారండి, దొంగగా భావిస్తారు. ఇది అంటే మేలు చేయడానికి వెళ్తే కీడెదురైనట్టు ఎగ్జాంపుల్ ఇదండి. కాబట్టి అలాగే తర్వాత చదవండి. తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము. ఇక్కడ ఈ యొక్క ఎగ్జాంపుల్ చూసుకుంటే అతను తప్పేమీ లేదండి, కానీ అతను చేసిన పొరపాటు వల్ల అతను దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల తప్పిదమునికి ఒకవేళ నిజంగా అలా కాకుండా నిజంగానే దొంగతనం చేశాడు, నిజంగానే కావాలని పర్సు తీసాడు అనుకోండి, అలాంటప్పుడు కొట్టారు. కొడితే తప్పేమనుందండి? లేదు. ఒకవేళ పొరపాటున పడిపోతుందని చెప్పినప్పుడు దొరికినప్పుడు కొట్టారనుకోండి, నువ్వు మేలుకెళ్ళావు కానీ నీకు కీడెదురైంది. అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు దేవుడు చెప్తున్నాడంటే సహించాలి. ఏం చేయాలండి? సహించాలి. అలా సహించినప్పుడు అది మనకేమైందండి? హితమగును. ఎందుకు మీరు పిలువబడితే దేవుడు కూడా ఏం చెప్తున్నాడండి? అందుకే మీరు పిలువబడితే. కొన్నిసార్లు దొంగతనం చేసి దొరికిపోయావు, అందరూ నిన్ను కొడుతున్నారు. అలాంటి విషయంలో అలాంటప్పుడు అన్నయ్య క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాను అన్నప్పుడు అది గొప్ప భాగ్యం అండి. దొంగతనం చేయొద్దని చెప్పాడు, చేసావు, దొరికిపోయావు, అందరూ కూడా చెదకొట్టారు. కొట్టినప్పుడు క్రీస్తు విషయమైన నింద అనేది ఎలా అయింది? నింద అవ్వదు కదా. అలాగే ఉల్లిపాయలు కోస్తూ లేదా సీరియల్ చూస్తూ చేయి తెగ్గోసుకుంది ఒక ఇల్లాలు.
అప్పుడు బాప్తిసం తీసుకున్నారండి, వెంటనే మరి శోధనలో సాతాను బాగా శోధించేసాడు, అందుకే చెయ్య తెగిపోయిందంటే అలాంటి దేవుడు లెక్క చేయడండి. క్రీస్తు కూడా అలాగే కింద వచనాలు చూసుకుంటే యేసుక్రీస్తు వారు కూడా ఏముంటదండి, యేసుక్రీస్తు వారు కూడా అందుకే పిలువబడ్డారు. యేసుక్రీస్తు వారు ఏం పాపం చేశారండి? ఏ పాపం చేయలా. చదవండి. క్రీస్తు కూడా నీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు నీకు మాదిరి ఉంచి పోయెను. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆయన కూడా ఏ పాపం చేయలా. అన్యాయంగా ఆయన ఆయనకు శిక్ష అనేది విధించారు. మరి ఆయన ఇలా మనకు కూడా క్రైస్తవుడు అయినందుకు మనకు కూడా ఈ విధంగా బాధలు వస్తాయి. అలాంటి బాధలు వచ్చినప్పుడు కూడా మీరు సహించాలని యేసుక్రీస్తు వారు కూడా మనకు మాదిరి ఉంచి వెళ్ళారండి. మనకు మాదిరి, నీ మేలు కోసం వెళ్ళు కానీ కీడెదురైంది. అలాంటప్పుడు దేవుడు ఏం చేయమని చెప్తున్నాడండి? సహించాలి. కాబట్టి లేదో నేను మంచికి వెళ్ళాను అయినా కీడెదురైంది, అలాంటప్పుడు ఏం చేయాలండి? దాన్ని సహించాలి. నీ యొక్క ప్రతి బాష్ప బిందువు కూడా ఆయన తుడిచి వేస్తాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాల బట్టి మనం ఏ విషయంలో సహించాలి, దేవుడు ఎలాంటి కన్నీరుని ఆయన లెక్క పెడతాడు అనేది కూడా ఈ యొక్క పాఠాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలండి. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనమేదో నిజంగానే తప్పు చేసి నిజంగానే మనం దేవుడు చేయవద్దన్న పనులు చేసి నీకు బాధ కలిగింది అనుకోండి, దానివల్ల ఎలాంటి ఉపయోగం కూడా లేదు. ఎందువల్ల అంటే నీవు చేసుకున్న దాన్ని బట్టి నీకు కన్నీరు వచ్చింది, నీవు చేసుకున్న పనిని బట్టి నీకు బాధలు కష్టాలు దెబ్బలు అనేవి వచ్చాయి. కానీ ఒకవేళ అలా కాకుండా నువ్వు మంచి చేసావు అయినా నీకు బాధలు వచ్చాయి, నిజంగా నీ ఏ తప్పు లేదు అయినా నువ్వు బాధపడుతున్నావు. ఇక్కడ మనం చెప్పుకున్న విధంగా నాబోతు విషయంలో కానీ అలాగే ఊరియా విషయంలో కానీ వాళ్ళు అలాగొక యేసేపు గారు కానీ వాళ్ళు ఏ తప్పు చేయలా, అయినప్పటికీ కూడా బాధ అనేది అనుభవించారు. మరి వాళ్ళ యొక్క కన్నీరును ఎక్కడికి వెళ్ళిందండి? దేవుని యొక్క బుడ్డులోనికి చేరాయి. దానికి పవర్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. అలాంటి కన్నీరుని దేవుడు ఏం చేస్తాడండి? లెక్కలోనికి తీసుకుంటాడు. నీ కన్నీరుని దాస్తాడండి. నీ కన్నీరుని దాచి ఏదో విధంగా నీ కన్నీరుని తుడిచి నీకు సహాయం అనేది ఏదో రూపంగా వచ్చేలాగా దేవుడు చేస్తాడండి. కాబట్టి అన్యాయంగా మనం ఏదైనా బాధ అనిపిస్తే అది మన మంచికి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఇలాంటి బాధలు అనుభవించడానికి మనము పిలువబడ్డామని దేవుడు చెప్తున్నాడండి. మనకి మాదిరించిపోయిను ఎవరండి? యేసుక్రీస్తు వారు. అంటే ఇందు నిమిత్తం నువ్వు పిలువబడ్డావు, నీ కష్టాలు అనుభవించడానికి నువ్వు పిలువబడ్డావు. కాబట్టి ఒకవేళ అలాంటి కష్టాలు వస్తే నువ్వేమీ కూడా బాధపడద్దు, నీ యొక్క ప్రతి బాష్ప బిందువు కూడా నేను తుడుస్తానని దేవుడు చెప్తున్నాడండి. కాబట్టి మనము ఈ యొక్క మాటలు వింటున్న మనము మన యొక్క జీవితాల్లో మనకేదైనా మరి బాధలు కష్టాలు వస్తే, అన్యాయంగా వస్తే దేవుని మీద మనం అనుకుంటే ఆయన మనకు సహాయం చేస్తాడు. మన యొక్క ప్రతి బాష్ప బిందువు కూడా ఆయన తుడిచి వేస్తాడని యొక్క పాఠాన్ని బట్టి చెప్తున్నాడు. ముగించుకుందాము. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు కూడా నీ యొక్క జ్ఞాన గ్రంథంలో నుండి ఎన్నో విషయాలు నీ యొక్క పిల్లలకు చెప్పాను తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారతని జీవించి మేమంతా కూడా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా, నిజంగా అన్యాయంగా మాకేదైనా బాధ వస్తే అలాంటి కన్నీరుకి చాలా విలువ ఉంటుందని, మా యొక్క కన్నీరు ప్రతి బాష్ప బిందువు కూడా నీవు తుడుస్తావని నీ యొక్క మాటల ద్వారా నీ యొక్క పిల్లలకు చెప్పాను తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్య ప్రకారం జీవించి
ఇక్కడ ఉన్న మేమంతా కూడా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందాలని కోరుతూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.